ఫ్రెండ్స్ నమస్తే, నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో డిఎడిక్షన్ స్పెషలిస్ట్. ఈరోజు ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు, ఇప్పుడు ఒక గంట కింద. గుట్కా అలవాటు, ఖైనీ అలవాటు, స్మోకింగ్ అలవాటు ఉంది. ఆయన చెప్పేది అంటే గుట్కా మానేశానండి. అంటే దాదాపు 20 సంవత్సరాలు గుట్కా తింటున్నాడు, గుట్కా మానేశాడు. కానీ ఖైనీ తింటున్నాడు, తర్వాత సిగరెట్లు తాగుతున్నాడు. మరి ఆయన పరిస్థితి ఏంటంటే చాలా భయంకరంగా నోరు తెరవలేని పరిస్థితి ఉంది. గుట్కా మానేశాడనే సబ్జెక్టు మీద వాదిస్తాడు తప్ప దానికి ప్రత్యామ్నాయాలైన టొబాకో ఉత్పత్తులే కదా అవన్నీ కూడా. గుట్కాలో నోరు మూసుకుపోయింది, ఆయన ఒక్కవేళ కూడా తెరవలేకపోతాడు. మీకు జస్ట్ వీడియో చూపిస్తాను, మీరు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుంటే క్లారిటీగా ఉంటుంది. వేలు పెట్టండి, తెరవండి. ఇంకా ఒక్కవేళ ఎలా పెట్టగలిగి అంతకంటే పెట్టారా? ఒక్కవేళ ఒకవేళ పెట్టగలుగుతున్నారు. ఓకే, 4 బయట పెట్టండి అంతేనా? పెట్టండి, అంతకంటే పెట్టలేదు. నోరు తెరవండి. మళ్ళీ బుగ్గలు గాలి బుగ్గలు పట్టండి, గాలి పట్టండి. నోరు తెరవండి. ఇప్పుడు చూస్తారు కదా వీడియో, నోరు తెరవలేకపోతున్నాడు. ఒక్క వేలు మాత్రమే పెట్టగలుగుతున్నాడు. లోపల క్యాన్సర్, ఫౌండేషన్ క్యాన్సర్ మచ్చ క్లియర్గా కనపడుతుంది. నొప్పి భయంకరంగా ఉంది. అది ల్యూకోప్లేకే స్టార్ట్ అయింది, దాని తర్వాత ఎరిథ్రోప్లేకే స్టేజ్కి వచ్చాడు. అంటే క్యాన్సర్ ముందు దశ, జస్ట్ క్యాన్సర్కి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు చాలా వార్నింగ్ ఇచ్చి పంపించాము, మెడిసిన్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పంపించాము. ఇంకా ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా క్యాన్సర్కి ఎండ్ అవుతుందని చెప్పాను. అలాగే ఒకసారి క్యాన్సర్ స్పెషలిస్ట్తో కూడా వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోమని చెప్పాను. ఒకసారి చెకప్ చేయించామని చెప్పాను. బయాప్సీ కూడా తీస్తే రేపు క్యాన్సర్ ఉందో లేదో మనకు తెలుస్తుంది. ఇదండి గుట్కా, ఖైనీ, జర్దాలో పొగాకు ఉత్పత్తులు తినే ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీ విలువైన జీవితాన్ని ఎలా కోల్పోతున్నారో ఈ వీడియో ద్వారా మీరు గుర్తించండి. నోరు తెరవలేకపోవడము, లోపల మచ్చలు రావడము, కారం మసాలాలు తినలేకపోవడము, బుగ్గలు ఇలా బ్లో చేయలేకపోవడము, ఇవన్నీ కూడా క్యాన్సరు ముందు దశ. ఇటువంటి లక్షణాలు వచ్చినాయంటే అదే స్టేజ్లో మీరు గుట్కాలు, ఖైనీలు వదిలేయడం కష్టం, మాకు తెలుసు. టొబాకో కంట్రోలర్, క్వాలిఫైడ్ డాక్టర్, తెలంగాణలో,